పూర్వం గజరూపం గల రాక్షసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమన్నాడు. అంతా గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుండగు ఆ పరమేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించాడు. కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాల్లో అన్వేషిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని ఆయనని బయటికి రప్పించే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, మహాత్మా, నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఉపాయం తమరే చెప్పి నా పతిని రక్షింపుము అని విలపించింది. శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపాడు. అంతా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరైనదిగా నిశ్చయించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత తలొక వాద్యమును ధరింపచేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిని తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించగా గజాసురుడు వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులు సలుప జగన్నాటక సూత్రధారియకు హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించగా గజాసురుండు పరమానంద భరితుడై, మీకేమి కావాలనో కోరుకోండి, ఇచ్చెదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకై వచ్చింది, కావున శివుని నివ్వు అన్నాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతని రాక్షసాంతకుడకు శ్రీహరిగా గ్రహించి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుము అని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించాడు. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంతనా హరి, దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళాడు. పిదప శివుడు నందినెక్కి కైలాసానికి వేగంగా వెళ్ళాడు.